అయ్యో ఒక్కడు రాత్రి బయటికి రాడా ఏమి చిత్రమా నాలుగలో దీనారు దర్శనది దంగర చెక్క బెంగపడ్డది తొండం పక్కన నిండ మునిగినది ఆరగంట పదనారి పాడిన మోతలు మోగేది డబ్బుల మాటనే దానములు నేర్చుకొని తోటల మీదకి వచ్చినారు ద్రాక్ష తోట దానిమ్మ తోట సేపు తోట బత్తాయి తోట నారింజ నారికేల మరి జామ బత్తాయి మరి అటువంటి మాత్రం అనగా అరటి అన్ని రకాల తోటలు నిజాల మీరు కలొక్క తోట పాలు అంటుకున్నట్టు అటన్నీ ఆడిపచ్చులు ఉన్నాయా ఆడిపచ్చులు కాదు నువ్వు ఎడిపోతావమ్మా ఇట్లా తిరుగుతా అయ్యా దానవతుకు జ్ఞానాలు దాసలతో వాడే గుణసుందరి దేవి నా చేత దాన కొన్ని పక్షులు కుక్కలు అనుకున్నాయి ఓడి కట్టుకున్నది వాళ్ళ దానవంతుకోని ఎంతో అనురాగంతోటి ఆప్యాయతతోటి నా మామ చేసిన పాపం దూరం కావాలా నాకు ఫలితం కావాలన్నా దానవయ్యావంటేనమ్మా గగనం నుండి పోయేది ఏ పక్షి అయినా దాన పసి కట్టుకొని వచ్చి ఆ నీళ్ళ పసి కట్టి నీళ్ళ కొరకు వచ్చి దాన కొరకు వచ్చి నీళ్ళు తాగిపోతానే అమ్మా అనంతలక్ష్మి ఓ అనంతలక్ష్మి తినబడతలే దాని ఎడిపోతావే అయ్యో అత్తయ్య అయ్యో అయ్యో దీని అనుకున్నావు తిన్నట్టు రావాలి ఇద్దరు లంజావా తినంటావా అవ్వా నిన్నంటావా నిన్నంటే నేనెంత లంజనే నువ్వెంత లంజావా దాని పోతానా పోతానా ఎటు పోతాను దాని వల్ల పోతానమ్మా దాసి ఎడిపోతాను లంజే ఎడిపోతాను ఇక అటెండేటు ఇటెండేటు ఇగో ఇటంటో ఇగో ఈ పచ్చులకు ఎంత పోతానా ఇగో మన తర్వాత నాకు ఆకలి కాదు అవ్వా నీ ఇంత బుక్తాను ఇక నాకు ఒక్కరిగా ఉన్నది పొక్క పొక్కలేదు అయితే అట్ట దాన పోతున్నాడు దాన వంచి పెట్టిన ఇళ్ళలో పోతాను ఆ పక్షులు దాన ముక్కుతాను మళ్ళీ తెల్లారు దానం ఉన్నదో లేదో మళ్ళీ భయం చేస్తూనే ఉన్నది రోజు
పక్షులు అదే తోటల్లో తామరాలు పొందుతాయి, మరికొన్ని పక్షులు అయినా భగవంతుడు ఇచ్చిన రామరామదినకలు రెండు దాన ముక్కుకుంటా తల్లిని చూసుకుంటా కాపురం చేయంగా గుడ్లు పెట్టి గుడ్ల వీడవది ఆడి పక్షి పిల్లలు పెట్టబట్టినమ్మా. గుడ్లు పెట్టినాడే ఆ తల్లికి కొంత ధైర్యం వచ్చింది, నా పాపం అనేది కొంత దూరం అయింది అనుకున్నది. పిల్లలు చేసినాడు ఎంతో సంబరపడ్డదమ్మా. ఒక తంతె దిగింది, ఇంకా 6 తంతులుగా ఉన్నది, ఎదురు చూస్తూ ఉన్నది. ఆ పక్షులకు రెక్కలెత్తి లేచిపోయి మళ్ళీ గుడ్లు పెడుతుంది, మళ్ళీ గుడ్లు పెట్టి పిల్లలు చేస్తుంది, మళ్ళా పక్షులకు రెక్కలెత్తి లేచిపోతాయి. ఎన్ని తంతులు లెక్క పెట్టకుంటాంది దేవి. తరమేమా తోటలు పెరుగుతాయి, తోటల్లో భూములు పెరుగుతున్నాయి, గగనాలు తిరిగేటి పక్షులన్నీ ఆ తోటల్లో తావరాలు పొందుతాయి. ఎన్ని పక్షులు వచ్చినా లేదనుకుంటే దానం వస్తాను. అట్లా ఈ భగవంతుడు ఇచ్చిన పక్షులు 7 తంతెలు తులదు కదా ఆ తల్లికి వరం దొరకలేదు. కానీ 7 తంతెలని లెక్క పెడతలేదు. ఏవైనా నాయే పక్షులు అనుకుంటాను. దానం పోసుకుంటా తోటలో తిరగంగా కూట్ల పిల్లలు చేసిన పక్షి కిందికి వచ్చి చెదలేరకపోయి పిల్లలకు పావురంగా వినిపిస్తా అంటే పావురంగా వినబడుతుంటే గుణసుందరి గుణవంతురాలు ఆ పక్షి ప్రేమను చూసింది. ఓరి భగవంతా పిల్లల మీద పక్షులకి ఆ పిల్ల తింటే తల్లి కడుపు నిండినట్టు నాకు పిల్లలు కలిగేదన్నాడు, నా పిల్లలకు అన్నది అన్నాడు, నా మనసుకు చుట్టేదన్నాడు. తోటల్లో లోకములందరూ నేను కన్న సంపూర్ణ విన్నడుగా
పక్షులాయ రోజు రోజు మాకు అన్నం పెట్టి నీళ్లు పెట్టే తల్లికి ఏమి కష్టం వచ్చిందిరా దేవుడు ఆ తల్లి బాధలను తీర్చని పక్షులను దేవరాత్రి రావచ్చునమ్మా ఏడ్చి అడవిలో తోటల్లో మోర్చిపోయినా పొద్దులు కోరుతున్నాయి మధులు కోరుతున్నాయి మొదలైన పక్షులు మరి కోరుతున్నాయి పక్షుల దీవనార్తి భగవంతుడి చెవులైన పడుతుందా భగవంతుడికి అప్పుడేమనుకున్నాడు అడవిలో ఆ తోటల్లో మాత్రమేనా మోర్చిపోయి ఉన్న బిడ్డ జీవి దొరకవచ్చు మరి గానాడు పక్షుల కన్నీరు పరమ ప్రతిమతరాలు కన్నీరు గుణసుందరి కన్నీరు భగవంతుడికి ఎప్పుడు శుద్ధి ముట్టిందో ఏడ్చి ఆ తోటలో నాట మడిపోయి మూర్చపోయింది కాబిడ్డ గుణవంతురాలు గుణసుందరి దేవి గానాడు భగవంతుడు కళ్ళల్లో నీరాలు కనబడి గొడవాడి చెప్పి మత్తనాని అది జరిగి బురాయి బాట కొననొక్క కన్నే రంగయ్య నేను కామిని కాదు మొంగిని కాదు తను కూడా నచ్చాదని కాదు పెంచేసిన దయ్యాన్ని కాదు సాక్షాత్ నీ గురువులో రామదిగా పక్షులు భగవంతుని ఈ ఆడితోటి నీకు పక్షుల పాపం దూరం అయిపోయిందా నేను చెప్పింది కోరంత పని చెప్పుతే నువ్వు కొండంత పని చేయాలి తోటి పక్షుల పాపం దూరం అయిపోయిందమ్మా అటువంటి కడుపు వండాలని భగవంతుడు కలలోను పొడమారి చెప్పి సంతానం పొలం ఒడిగా గడుపుతాడు మీద గడపాలి రెండు చెప్పిన ఒకటి మధ్యలో మాయమని గట్ట ఎండుకొండగా ఉంటేనాడు చెంప దెబ్బ కొట్టి మేలుకొని పిండు భగవంతుడు మాయైపోయింది అతనాగర్రా అరే మాట ముచ్చరకే ఓ మా ఆయన లేరు రావని ఆయన గడ్డ ఉన్నాడు ఆయన మా ఆయన ఏంటమ్మా అమ్మా మామూలు తెలిపిస్తారు ఎవరొచ్చాడు అయితే గాని దోతి కట్టుకొని వచ్చిన పాయింట్ వేసుకొని వచ్చిండా సంజముండా అదే కారు వేసుకొని వచ్చిండా సైకిల్ వేసుకొని వచ్చిండా లేదమ్మా నీకేమన్నా కలవడ్డదానే ఏంటిది నీకేమన్నా కలవడ్డదా ఓ కళ అంటే కళ కాదు ఎరికేనా నాకు మంచి మించి నాకు మంచి మంచి కళ పడితే ఎరికేనా అవ్వా ఏం కళ వచ్చింది చెప్పమ్మా అయ్యో నీ పక్క పండి వండుకున్నాడు గదే నీ పక్క పండి వండుకున్న గిట్లనే పండుకునుడుతోనే ఓ రేవంత్ రెడ్డి లేడు సీఎం రేవంత్ రెడ్డి కళ్ళకి వచ్చిండవ్వా కళ్ళకి వచ్చి పరకలకు వచ్చిండవ్వా పరకలకు వచ్చి డజన్ అరటి పనులు తీసుకున్నాడు డజన్ అరటి పనులు తీసుకున్నాడు ఏంది సిట్టి మొత్తం డీల్ అయినావు ఏంది సిట్టి మొత్తం డీల్ అయినా పక్క పడతాను నాయన రంది పెట్టుకున్నాయను నువ్వు అసలే రంది పెట్టుకో కానీ డజన్ అరటి పాలు తీసుకొని నా దగ్గరికి వచ్చిండవ్వా వచ్చి ఇగో ఇట్లా మంచం వేసుకున్నావు ఇక నీ మంచం మీద వండుకున్నా మంచం మీద కూర్చున్నాడు ఇక కూర్చొని ఏం చేసి ఇట్లా డీల్ అయినవు లే అని అరటిపండు తీసి తోడుక తీసి దాంట్లో పెట్టి
వచ్చిండు కాదే కాదే అది అటు తీసిండి ఇది ఇటు తీసిండి ఇట్లా నోట్లో పెట్టవుతాండి వాళ్ళ ఇంకో కొంచెం అయితే తింటుంది ఇక ఏ కలరాలే కలర్ వల్ల వయసు రాలేదు వంటి కళలు కనలేదమ్మా కలగంటి కలగంటి కలవన పుడమాదే కలగంటి కలగంటి అయ్యా కలవన పుడమాద కలవన పుడమాద నేను తోకొండి గుమ్మ కలవన పుడమాద ఒకటినే కలవని గాని అనువని అల్పిడిని అల్జాదిని దయ్యని కాదు గుడ్డని కాదు అమ్మమ్మ భగవంతుని వచ్చిన వింటో నీకు చెప్పింది గౌరంత నువ్వు చేసిన పుణ్యం కొండంతా నీ నామ చేసిన పాపం కడిగేసుకున్నావు పాపం నీకు ఫలం కలుగుతుంది బిడ్డ తదాస్తు తదాస్తు స్థానం ఇచ్చిన బొమ్మని అన్నాడు స్పష్టంగా భగవంతుడైన సభనంగా వచ్చి నాకు సంతానం వచ్చింది ఏంటి శాస్త్రంగా దేవుడు వచ్చి సంతానం ఓడిగట్టినట్టు కలవడ్డా నీకు అవునమ్మా నువ్వు అస్సలే బాగుపడకవ్వా నువ్వు అస్సలే ఫిగర్ ఎందుకు తాడి చెట్టు ఇది చెట్టు ఉన్నట్టు చేతులు దేవుడు అయ్యో నువ్వు ఆడదాని వేరే నేను ఆడదాని మన ఇద్దరం ఏడ కొట్టుకునేం కాదు కత్తి నీ దగ్గర ఆడదాని అంకితం ఉన్నది నువ్వు అవన్నీ వస్తలే బాధపడకు సక్సెస్ఫుల్ అవుతుంది ఆ దేవుడు కళలో రానే రాడు కానీ వచ్చిన సక్సెస్ఫుల్ నో ఎంట్రీ అయ్యో అందరూ నాకు ఒక్క నాకు తెలియదమ్మా అది తెలియదు అందరూ అంటారు రండి అంట నువ్వు ఇంటికంటే లోపల రావద్దన్నా ఓహో అదే అయితే రేపు నేర్చుకుంటే అమ్మా సంబరపడ్డది ఆడవిల్ల సంతోషం పెట్టింది మీ హెడల్ల కట్టండి ఇప్పుడే కట్టుకోవాలి మొగలు చూస్తారు మొగలు చూస్తాడు బాధండి తోటల్లోకి వెళ్ళి దాచువులు తీసుకుని రోజులు కట్టాలి బాబు ఉన్న దాగని పల్లి ఉన్న దాగని చీరపోతే లోపల మందం లంగే ఉండే నీ తాడి దెబ్బ ఉరికది నీ గద్దలు అంత అడ్డంత పుట్టేది కాదు నీ బుట్ట నా మెడకెత్తావు నువ్వు మెడకెత్తే నువ్వు అడుగుందా నేను ఇడుగుందా నువ్వు అడుగుందా మధ్యలో చెబుతుంది ఇంకా నగరకాలేదమ్మా భీమా నగరకా దువ్వియో అల్లయ్యగరకా దువ్వియో
లెక్క గెరగా దువ్వియో మీ యారాలు గెరగా దువ్వియో అయ్యో ఎవరు పడేసిరా ఏం కావాలి చిన్న పాప